హలో బ్యూటిఫుల్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ భవానీని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు రాఖీ మేకింగ్ వీడియో చూపిస్తున్నానండి. రాఖీ వస్తుంది కదా, అందుకోసం రాఖీ ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి. మీ దగ్గర ఫిట్టింగ్ స్టోన్స్ అనేవి లేకపోతే మామూలుగా మనకి మగ్గం వర్క్ షాపుల్లో దొరుకుతాయి కదా, మగ్గం వర్క్ వేసే స్టోన్స్, మన బ్లౌజులకి వేసే స్టోన్స్, వాటితోనైనా చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. నేనైతే ఫిట్టింగ్ స్టోన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వాటినే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే అవైనా తీసుకోవచ్చు, పర్లేదు. మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. నేను ఈరోజు అసలు ఎలా చేసుకోవాలి, మనకు బేసిక్ మెటీరియల్ ఏదైతే కావాలనేది ఏదైతే చూపిస్తున్నానండి. నేను ఓహెచ్పి షీట్ తీసుకున్నాను. ఫస్ట్ B7000 గ్లూ తీసుకున్నాను. దాని తర్వాత స్టోన్స్ ట్రయాంగిల్ తీసుకున్నాను. 6K ఐ షేప్ కుందన్స్ అవి 3mm రౌండ్ తీసుకున్నాను. స్టోన్ చైన్ ఇవి తీసుకున్నాను. అది పెన్ అనేది గ్లూ స్టిక్ పెన్ అండి. అది దానికి అతికించుకునేది ఒక వ్యాక్స్ రూపంలో వస్తుంది. అది మన గ్లూ స్టిక్తో మనం స్టిక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో. ఫస్ట్ అనేది 3mm రౌండ్ మధ్యలో మిడిల్లో స్టిక్ చేసుకున్నాను గమ్ అప్లై చేసుకొని. ఈ B7000 గ్లూ ఏంటంటే కొంచెం సేపు ఆరాలండి. ఆరితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆరకుండా మనం పెట్టేస్తూ ఉంటే వెంటనే ఊడొచ్చేస్తాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. 3mm రౌండ్ పెట్టుకున్నాక ట్రయాంగిల్ పెట్టుకున్నాను, ఒక ఫ్లవర్ షేప్లో రౌండ్ వచ్చేటట్టు. దానిపైన స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకున్నానండి. చుట్టూరు ఏమో 6K స్ట్రైట్‌గా అయినా పెట్టుకోవచ్చు, క్రాస్ అయినా పెట్టుకోవచ్చు. నాకు కొంచెం క్రాస్‌గా అయితే బాగుందనిపించింది, అందుకని నేను క్రాస్‌గా పెట్టుకున్నాను. మీరు స్ట్రైట్‌గా అయినా పెట్టుకోవచ్చు. స్ట్రైట్‌గా వీటికంటే 6K డ్రాప్ షేప్ స్ట్రైట్‌గా పెట్టుకుంటే బాగుంటాయండి. కొంచెం క్రాస్‌గానే పెట్టుకోండి, ఇట్లాంటివైతే మాత్రం చాలా బాగుంటుంది. నేను కొంచెం పెద్ద రాఖీ కాబట్టి 3mm రౌండ్ కూడా పెడుతున్నాను చుట్టూరు. మీకు అంత పెద్దవి అవసరం లేదు అనుకుంటే నార్మల్‌గా చిన్న అక్కడ వరకైనా వదిలేసుకోవచ్చు, లేదా ఇంకా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద రాఖీ కావాలి అనుకుంటే ఇంకొంచెం స్టోన్స్ పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఈ B7000 గ్లూని మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ పూర్తిగా ఆరిపోవాలండి. ఆరితే మాత్రం మీరు ఎంత పీకినా కానీ ఊడదు, స్ట్రాంగ్గా ఉంటుంది. 3mm రౌండ్ని చుట్టూరు స్టిక్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు. వీడియోలో చూసారు కదా, సేమ్ అలానే స్టిక్ చేసుకోనండి. రాఖీలు బయట చాలా కాస్ట్ ఉంటున్నాయి. మనం ఇంట్లోనే మ్యాక్సిమం 20-30 రూపీస్లో అయిపోతుందండి. మనం ఆ 20-30 రూపీస్లో చాలా రాఖీలు చేసుకోవచ్చు. మీ దగ్గర షాపుల్లో ఏదైనా ఉంటే మాత్రం వెళ్ళి తెచ్చుకోనండి. కొంచెం నేను సైడ్స్ కూడా పెడుతున్నాను. సైడ్స్‌గా కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, వెడల్పు రావడం కోసం సైడ్స్ పెడుతున్నాను. నేనైతే మొత్తం ఆ షీట్ అనేది 7 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. 7 సెంటీమీటర్స్ మ్యాక్సిమం ఒక హ్యాండ్‌కి ఫిల్ అయిపోతుంది. స్టోన్ చైన్ అనేది మళ్ళీ 2 సైడ్స్ స్ట్రైట్ లైన్‌గా తీసుకున్నాను, పక్కన కొంచెం లీఫ్ డిజైన్ పెడదామని. సో, అట్లా పెట్టుకున్నాక మనం పైన లీఫ్ కొంచెం క్రాస్‌గా ఇక్కడైతే ఎలా పెట్టామో 6K ఐ షేప్స్ అనేవి సేమ్ పక్కన కూడా అట్లాగే పెట్టుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇంకా అంతే స్టిక్ చేసుకుంటూ రండండి. గ్లూ అనేది మాత్రం దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది, ఆరాలి కూడా. అదైతే మాత్రం కంపల్సరీ ఆరినాకే మీరు చుట్టూ వేస్ట్ అనేది కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ స్టిక్ చేసుకుంటూ రావాలి. నేను అందుకే ఫస్టే కట్ చేసుకోండి. మనం ఎంత రాఖీ కావాలనుకుంటున్నాం, ఎంత పొడవు కావాలనుకుంటున్నాం, ఎంత వెడల్పు కావాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం కట్ చేసుకుంటే మనకి ఈజీగా తర్వాతది కట్ చేసుకోవడానికి బాగుంటుందండి. మళ్ళీ అంతా చేసుకున్నాక కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, రాఖీ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అట్లా ఉంటుంది. విచ్చు దారం అంటారు కదా అండి, నేను విచ్చు దారం తీసుకున్నాను. నేనైతే కాటన్ థ్రెడ్ అని అడిగాను. కాటన్ థ్రెడ్ అంటే అదే ఇచ్చారు. దీన్ని ఇక్కడ వాళ్ళని అడిగితే దాన్ని విచ్చు దారం అంటారంట. సో, అది తీసుకోండి, లేదా మీకు కాటన్ థ్రెడ్ అడిగినా కానీ ఇస్తున్నారు. ఎందుకంటే నేను అడగగానే రాఖీ మేకింగ్‌కా అని అడిగారు. సో, ఇచ్చారు. కావాలండి అంటే దానికోసం అడిగితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, మొత్తం గ్లూ అప్లై చేసుకొని దానిపైన నేను మళ్ళీ ఓహెచ్పి షీట్ అతికిస్తున్నానండి. మీ దగ్గర దాన్నేమంటారు, బకరం షీట్ కానీ లేదా ఫిల్ట్ షీట్ కానీ ఏదున్నా అది పెట్టుకోవచ్చండి. నా దగ్గర అవి 2 లేవు. ఓహెచ్పి షీట్ మాత్రమే ఉంది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడానికే కాబట్టి నేను
హెచ్‌బీ షీట్ స్టిక్ చేస్తున్నారు చూసారు కదా! అట్లా స్టిక్ చేసుకోవాలండి. నేను మొత్తం 7 రాకీస్ చేశాను. 7లో అదొకటి లాస్ట్‌ది చేశాను. కొంచెం పెద్దది ఇవన్నీ చిన్న చిన్నవి చేశాను. చూసారు కదా! పూర్తిగా ఆరినాకే కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా! నేను వీడియోలో ఎట్లా కట్ చేసినానో అలాగే కట్ చేసుకుంటూ రండండి. మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి నిదానంగా. థ్రెడ్ అనేది పైకి రాకుండా మొత్తం కట్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ కొంచెం అగ్గిపుల్ల గాని ఏదో ఒకటి తీసుకొని కొంచెం కాల్చుకోండండి సరిపోతుంది. ఏదన్నా వేస్ట్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం కొంచెం పైన వేస్టేజ్ అంతా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! వీడియోలో ఇంకా సేమ్ అట్లాగే మొత్తం ట్రిమ్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో మొత్తం ట్రిమ్ చేసుకోండి. అంతేనండి. చూసారు కదా! ఎంత బావుందో అసలు స్టోన్స్ కూడా బాగా షైన్ అవుతున్నాయండి ఇవి. నేను 2 చొప్పున 3 పెయిర్స్ చేశాను. ఒకటేమో సింగిల్‌గా చేశాను. చూస్తున్నారు కదా! అలా ఊరక అట్లా కాలిస్తే సరిపోతుంది. మొత్తం వేస్టేజ్ అనేది పోయిద్దండి. అంతే అండి. మీకు గనక వీటిలో ఏ రాఖీ నచ్చిందో కామెంట్ చేయండండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. చూసినారు కదా రాఖీలు ఎంత బాగున్నాయో. మీరు ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. Thanks for watching.